ఆస్ట్రేలియాతో 5 టెస్టుల్లో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ విధ్వంసకర బ్యాటింగ్తో చెలరెక్కుతున్నాడు. తొలి ఇన్నింగ్స్లో తన శైలికి భిన్నంగా నెమ్మదిగా ఆడిన పంత్ రెండో ఇన్నింగ్స్లో మాత్రం తొలి బంతి నుంచే దూకుడు కనబరుస్తూ వచ్చాడు. టీ20 తరహా బ్యాటింగ్తో ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కోహ్లీ అవుట్ అయిన తర్వాత క్రీజ్లోకి వచ్చిన పంత్ తొలి బంతిని మిడాన్ దిశగా సిక్సర్ తరలించాడు. 14th ఓవర్ తొలి బంతికి విరాట్ కోహ్లీని అవుట్ చేసిన స్కాట్ బోలాండ్ రెండో బంతిని లెంత్లో వేశాడు. పంత్ ఏమాత్రం ఆలోచించకుండా మిడాన్ మీదుగా సిక్సర్ తరలించాడు. ఈ షాట్కు బోలాండ్తో పాటు ఆసీస్ ఆటగాళ్లు, కామెంటేటర్లు కూడా అవాక్కయ్యారు. అద్భుతం, వాటే ప్లేయర్, ఏం గుండెరా నీది అంటూ కామెంటేటర్లు తమ వ్యాఖ్యానంతో పంత్ను ప్రశంసించారు. ప్రస్తుతం ఈ షాట్కి సంబంధించిన వీడియోలు, ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాడన్న భయం లేకుండా పంత్ దూకుడుగా ఆడటం చూసి అందరూ అవాక్కయ్యారు. మరి ఇక వెబ్స్టర్ వేసిన 18వ ఓవర్లో హ్యాట్రిక్ బౌండరీలు సాధించిన పంత్ ఆ మరుసటి ఓవర్లోనే ఒక భారీ సిక్సర్తో బౌండరీ బాదాడు. మిచెల్ స్టార్క్ వేసిన 22వ ఓవర్లో వరుసగా 2 సిక్స్లు బాదిన పంత్ 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక తను కొట్టిన ఒక సిక్సర్ అయితే ఒకటి మన స్టార్స్లో పడింది, ఇంకోటి ఎక్కడెక్కడోకో వెళ్ళిపోయింది. అలాగా ఒక 2, 3 బంతులు అయితే పోవడం జరిగింది. ఇక దాదాపుగా అంపైర్లు అయితే షాక్ అయిపోతూ వచ్చారు.